నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొట్టి శ్రీరాములు ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతి పిలుపు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి. దివ్యాంగులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హితవు. గర్భిణీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వైద్య సిబ్బందికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హితవు. టీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయం. బీజేపీ నాయకురాలు సినీ నటి విజయశాంతి ఎద్దేవా. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములును స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పిలుపునిచ్చారు. పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి సందర్భంగా బాపట్ల ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక జీబీసీ రోడ్లోని త్రవ్వకాలువ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశ్రావు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్తమాను సత్యనారాయణ, ఏపీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెముచ్చు పుష్పరాజ్యం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు కూనబరెడ్డి అవినాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినా మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఈరోజు ఒకటి సాధించుకోవాలంటే దాంట్లో ఉన్నటువంటి పట్టుదల, కార్యదీక్ష, అది ఎంతటికైనా తెగింపు అన్నీ కలగలిపినటువంటి పూర్తిగా వచ్చి పెట్టే విజయ శ్రీరాములు గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఈరోజు మనం బాపట్ల జిల్లా సాధించుకున్నటువంటి క్రమంలో పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తి అడుగడుగున ఉన్నదన్న సంగతి తెలియజేస్తాను. దాదాపు 20 ఏళ్ల నిరీక్షణ, 20 ఏళ్ళు మనం బాపట్ల జిల్లా సాధన చేసుకోవాలి. అది నాన్నగారు చెప్పినట్టుగా ఏదో ఒక రోజుల్లోనూ, ఒక సంవత్సరంలోనూ అయ్యేది కాదు. అది అయ్యేదాకా మరి దాన్ని వెంబడబడి చేసుకోవాలని చెప్పి ఆ రోజు ఏ రకంగా పొట్టి శ్రీరాములు గారు ఈ త్యాగం చేసి ఏ రకంగా మన తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని, అప్పటిదాకా మనందరినీ కూడా మద్రాసీలుగానే గుర్తించేవాడు, కానీ ఎవరు కూడా ఆంధ్ర ప్రజలుగా గుర్తించినటువంటి పరిస్థితి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే మద్రాసీలుగానే మాట్లాడుకునేవాడు. అటువంటిది ఈరోజు ఒక ప్రత్యేకంగా మనం ఆంధ్రలో చెప్పుకున్నటువంటి గొప్ప సందర్భాన్ని ఏ రకంగా వారి త్యాగనిధితో కార్యదీక్ష సాధించుకున్నారు. ఆ స్ఫూర్తిలో ఈరోజు మనం బాపట్ల జిల్లా సాధించుకున్నాం అని చెప్పి మనందరూ కూడా తెలియజేస్తూ వారి ఆలోచనని కొనసాగిస్తాం. వారి కార్యదీక్షని, వారి పట్టుదలని మనందరూ స్ఫూర్తిగా మనం ముందుకు వెళ్దామని చెప్పి బాపట్ల గురించి ప్రతి ఒక్కళ్ళం కూడా కంకణబద్ధులు అవుదామని ఈరోజు ఆరంభం మాత్రమే. మన బాపట్ల జిల్లా దీని రూపురేఖలు తీర్చిదిద్దుకోవడానికి కనీసం చేసే రోజుల్లో తర్వాత బైఫ్రికేషన్ అయిన తర్వాత పాత గవర్నమెంటు కనీసం 5 సంవత్సరాల్లో ఆయన జయంతిని కానీ వర్ధంతిని కానీ జరపల. అలాంటి టైంలో బాపట్ల నుంచి మొదటిసారిగా కన్యకా పరమేశ్వర గుడి దగ్గర మేమంతా ఒక సమితిగా ఏర్పడి మేము నిరాధ్యక్ష చేసి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఊళ్ళో వైశ్యులందరూ నిరాధ్యక్ష చేసి అప్పటి ముఖ్యమంత్రి గారికి తెలియజేసినా కూడా ఆయన స్పందించాల. ఆ టైంలో మేమందరం హైకోర్టును ఆశ్రయించి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించి బిల్ నెంబర్ 41 ద్వారా మేము ఆ హక్కును సాధించుకున్నాం. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి జయంతిని, వర్ధంతిని ప్రభుత్వ పరంగా ఒక పండగలాగా జరపాలని హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఆయన స్పందించలా. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో మేము రఘుపతి గారిని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ప్రభుత్వం దివ్యాంగులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హితవు పలికారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మహాజన్ గార్డెన్స్లో జిల్లా వ్యాప్త దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, ఎంపీపీ మార్ సాయిరెడ్డి, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాదాస్ ప్రవీణ్, ఉపాధ్యక్షుడు రాజయ్య, ఎర్రం నర్సయ్య, వార్డ్ మెంబర్స్, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
చెప్పిన కొంతమందికి మొదటి దఫాలు ఇప్పిస్తాం. సంవత్సరాలు 1500 వస్తాయి. మొదలు 500 నా నియోజకవర్గంలో వేరే వాళ్ళకి ఏ రాదు ఇంకా పిక్కలకి రాదు. నేను నా నియోజకవర్గం నేను ఇస్తాను. కప్పడం జరిగింది. శ్రీ మాదాస్ ప్రవీణ్ గారు జైకల్ జిల్లా అధ్యక్షులు, గుమ్మడి లక్ష్మీనరసింహ గారు రాజేష్ జైకల్ జిల్లా కార్యదర్శి, శ్రీ అస్గర్ మహమ్మద్ ఖాన్ జముక రాజయ్య గారు డివిజన్ అధ్యక్షులు. సన్మానమైన వారు సైడ్ కొంటే వేరే వాళ్ళకి అవకాశం ఈజీగా దొరుకుతుంది. శ్రీ నల్ల సత్యనారాయణ రెడ్డి మెట్పల్లి రావాల్సిందిగా కోరుతున్నాము. లీగల్ అడ్వైజర్ శ్రీ వంశీ కృష్ణ గారు మెట్పల్లి టౌన్ అధ్యక్షులు. శ్రీ లంకాదాసరి దేవదాస్ కోట్ల అధ్యక్షులు శ్రీ లంకాదాసరి దేవరావు. ఓం ప్రకాష్ ఈ పేపర్స్ ఏవైతే ఉంటాయో నాకు ఇవ్వడం. దర్శనాల చందు కోట్ల మండల సాధుల నేరెల శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం కార్యదర్శి గుండా రాజేశ్వర్, గుగ్లవత్ రవినాయక్ కర్లాపూర్ మండల అధ్యక్షులు, మహేష్ ఇబ్రహీంపట్నం మండల ప్రధాన. సైడ్ ఉండండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. స్వామికి కన్నపల్లి రాజారాం రైకల్ మండల అధ్యక్షులు, కన్నపల్లి రాజారాం, పల్లికొండ సుధాకర్ రైకల్ మండల కార్యదర్శి, ఇక్కడ విషయాలు చాలా ఎక్కువ ఆసక్తి అన్ని నా దృష్టిలో పెట్టుకున్నా తప్ప గౌరవ తీసుకుపోయి ఈ డిమాండ్స్ ఏమిటో ఇన్ని చేసాం తక్కువ అన్ని చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పండి. ఈ సంస్థ చాలా తక్కువ మన జిల్లాలో అంటే మొత్తం భారతదేశం తెలంగాణలో కూడా 50,000 లక్షల మంది ఆ లక్ష మంది చేసిన అర్థం కాదు కనుక అన్ని మీ డిమాండ్స్ నెరవేరే విధంగా ముఖ్యమంత్రి గారు ఈ అవకాశం అందరూ కలిసే అవకాశం చాలా మంది ఏమంటే ఈ ఓట్ల కోసం రాజకీయ కోసం తీసుకున్న ప్రేమ గౌరవం ఎందుకంటే ప్రేమ ఉన్నది గౌరవం ఉన్నది చూస్తున్న బాధపడుతుంది బాధపడే అందరికీ చెప్పి అందరికీ చక్కగానే ఇమీడియట్గా ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ మీ అందరిలో తెలుసు ఆడపిల్లలందరూ మీరందరూ చూసి చూసి సంతకాలు తీసుకొని మీరు కోరగానే మీకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా జంబుక రాజయ్య గారు కానీ మాదాస్ ప్రవీణ్ గారు కానీ అదేవిధంగా శ్రీనివాస్ గారు కానీ వీళ్ళు చాలా మంది కూడా ఒక మంచి ప్రోగ్రాం పెడతామని చెప్పి ఆలోచనతో ఈ జిల్లా స్థాయి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసినందుకు వారికి కూడా దీన్ని ఏర్పాటు చేయించి మీకు అందరినీ మీ బాగోగులు చూసుకొని ప్రభుత్వం తీసుకుపోతామని ఒక సహృదయంతో ఏర్పాటు చేసినటువంటి మన శాసనసభ్యులు విద్యాసారావు గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై జై తెలంగాణ. ఈ యొక్క హాల్ని మరియు దివ్యంలో కావాల్సిన కూడా తెలుపుకున్నాము.
ఆశీనులు కావాలని కోరుతున్నాము. ఇబ్రహీంపట్నం ఎంపీ గారు ఆశీనులు కావాలని కోరుతున్నాము. డిసెంబర్ 3ని హృదయంతో మనకు డిసెంబర్ 6 నాడు సమయం కేటాయించడం జరిగింది. కానీ ఆ రోజు శ్రీమంతున గర్భిణీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శిక్షా పట్నాయక్ వైద్య సిబ్బందికి హితవు పలికారు. ఇచ్చోడ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి గర్భిణీల ఆరోగ్య పరిస్థితులను స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆకుదారి సాగర్, తహసీల్దార్ మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. Suppose you know the subject is definitely coming today. So just take their print out. You know 1, 2, 3, 4, 10 cases critical are. Rest of them is okay, it's fine. But in 10 cases we will specifically look out for. This should be done actually. Because otherwise you will just who is coming, who is going, we have no idea actually. Whether they are coming, and actually same treatment is not. मजा फोन न भए ముఖ్యమంత్రి కేసీఆర్ నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, టీఆర్ఎస్కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని బీజేపీ నాయకురాలు సినీ నటి విజయశాంతి ఎద్దేవా చేశారు. కరీంనగర్లో జరిగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనడానికి విచ్చేసిన పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను రిసీవ్ చేసుకోవడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి శంషాబాద్ విమానాశ్రయానికి ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా కాసేపు మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ను ప్రజలు చీత్కరిస్తున్నారని, ఆ భయంతోనే బీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ నాటకాలను కేసీఆర్ తెరలేపారని ధ్వజమెత్తారు. మేడం ఒక్క నిమిషం మేడం టైం ఉంది ఇంకా టైం ఉంది మేము కూడా ఆయన వీఆర్ఎస్ ఇచ్చేస్తే బెటర్గా ఉంటుంది. బికాస్ వీఆర్ఎస్ వల్ల వచ్చేది లేదు, పెట్టేది లేదు. ఈ డ్రామాలు ఎందుకు? అసలు కేసీఆర్ ఎక్కువ డ్రామాలు ఆడుతున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను తెలంగాణ ప్రజలకి, మరొకసారి మోసం చేయడానికి సిద్ధమవుతున్నాడు కేసీఆర్ గారు. దాన్ని తిప్పికొట్టి ఈసారి ఆయన్ని దింపితే తెలంగాణ బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరికి? ఆయన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఆయన సంగతి అందరికీ తెలుసు. ఆయన ఒక 420 అనేసి మోసగాడని, తెలంగాణలో ఏమేం చేస్తాడు, ఎంత దోచుకున్నాడో అందరికీ తెలుసు. కాబట్టి ఆయన్ని పెద్దగా పట్టించుకోరు. మామూలుగా కనపడినప్పుడు హలో ఉండొచ్చు, కానీ ఆయనకి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ దేశంలో ప్రభంజనం సృష్టించాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ మైనార్టీ విభాగం నాయకులు నాంపల్లి యూసఫియాన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా షసియుద్దీన్, సెట్విన్ మాజీ చైర్మన్ ఇనాయత్ అలీ బాక్రీ మైనార్టీ నాయకులతో కలిసి చాదర్ ఎక్కించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా ఫాజియుద్దీన్ మాట్లాడుతూ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని జోసెన్ చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగులో ఆయన విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల పూపే సుబ్బరామిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జంబాపురం రమణారెడ్డి, సునీల్ కుమార్, నవనీశ్వర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, రాధా మనోహర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కాలేజ్లో నాగపాము హల్చల్ సృష్టించింది. రోజు మాదిరిగానే ఉదయం స్టూడెంట్స్, ఉపాధ్యాయులు వస్తుండగా 6 అడుగుల నాగుపాము కాలేజ్ మెట్లపైకి రావడంతో అందరూ పరుగులు పెట్టారు. గమనించిన ప్రిన్సిపల్ పాముని పట్టే వ్యక్తిని పిలిపించి దాన్ని పట్టించారు. కాలేజ్ చుట్టూ కాంపౌండ్లో పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల పాములు తిరుగుతున్నాయని అన్నారు. నువ్వే కావాలి, మనకు నువ్వు అత్తనే పోతుంది. కొట్టావు ఏది అది కొట్టుడేంటి అది? రాజేంద్ర నగర్ మణికొండ సెక్రటేరియట్ కాలనీలో కుక్కల దాడిలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. 2 పెద్దవాళ్లు, 3 చిన్నపిల్లలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ గుంపుగా ఉన్న వీధి కుక్కలు అరుస్తూ వారి వెంట పడ్డాయి. చిన్నారి సాయి కిరణ్, అనిత, పవన్లను బలంగా కరిచాయి. వీరిని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేయించారు. ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు టి మనోహర్ మాట్లాడుతూ వీధి కుక్కలను అరికట్టాలని కోరుతూ ఎన్నోసార్లు మున్సిపల్ కమిషనర్కు, చైర్మన్కు ఫిర్యాదు చేశామని అన్నారు. అయినా చర్యలు శూన్యమని వాపోయారు.
హాస్పిటల్ తీసుకెళ్దామన్నది ఎవరు పట్టించుకోలేరు. గోల్కొండ నుంచి మళ్ళీ అక్కడ వేరే క్లాస్ ఇచ్చింది సార్ వాళ్ళు ఇచ్చారు మళ్ళీ పొద్దున్న ఇచ్చేసారు. సార్ మా అబ్బాయి పేరు మొన్న గడిచింది సార్ మంగళవారం నాడు 7 సంవత్సరాలు సార్. మొన్న మేడమ్మలో కూడా గడిచింది 4కి. వాళ్ళకి అదే రోజు గడిచింది సార్. వాళ్ళ పొద్దునే మా అబ్బాయికి బాబుకి వచ్చి కరిచింది సార్. అది కరిచి ఉరికింది, దొరకలేదు, అది కనిపించలేదు. మళ్ళీ కొడదామంటే కూడా దొరకలేదు. మళ్ళీ వచ్చింది పొద్దున, పాప మళ్ళీ వేసుకున్నారు అందులో కానీ దొరకకుండా పారిపోయింది. మళ్ళీ అది నేనుకుంటా పోయి వాళ్ళు దొరికితే వేసుకొని పోతామమ్మా అని చెప్పిండ్రు. ఇక్కడ వస్తే ఫోన్ చేయమన్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చిపోయినాక కూడా రాలేదు ఇక మళ్ళీ ఇక్కడ. సార్ మా అబ్బాయి పేరు మొన్న గడిచింది సార్ మంగళవారం నాడు 7 సంవత్సరాలు సార్. మొన్న మేడమ్మలో కూడా గడిచింది 4కి. వాళ్ళకి అదే రోజు గడిచింది సార్. వాళ్ళ పొద్దునే మా అబ్బాయికి బాబుకి వచ్చి కరిచింది సార్. అది కరిచి ఉరికింది, దొరకలేదు, అది కనిపించలేదు. మళ్ళీ కొడదామంటే కూడా దొరకలేదు. మళ్ళీ వచ్చింది పొద్దున, పాప మళ్ళీ వేసుకున్నారు అందులో కానీ దొరకకుండా పారిపోయింది. మళ్ళీ అది నేనుకుంటా పోయి వాళ్ళు దొరికితే వేసుకొని పోతామమ్మా అని చెప్పిండ్రు. ఇక్కడ వస్తే ఫోన్ చేయమన్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చిపోయినాక కూడా రాలేదు ఇక మళ్ళీ ఇక్కడ. జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ ప్రభాత్ నగర్ శ్రీ సాయి మోహన్ హై స్కూల్లో సైన్స్ ఫేర్ ఘనంగా నిర్వహించారు. పర్యావరణ హిత మెటీరియల్, ఆరోగ్యం, శుభ్రత, సాఫ్ట్వేర్ యాప్స్, పర్యావరణం, వాతావరణ మార్పులు, గణిత సంబంధిత ప్రాజెక్టులను విద్యార్థులు రూపొందించారని స్కూల్ చైర్మన్ అనిత తెలిపారు. ఉత్తమంగా ప్రాజెక్టులను తయారు చేసిన విద్యార్థులకు కానుకలు, సర్టిఫికెట్లు కూడా అందజేశామని తెలిపారు. Good morning everyone. My name is Ram Karthik. I am studying in 3rd class. My school name is Sri Sai Mohan High School. My father name is K. Subramaniam Sarkuri. My mother name is K. Varalakshmi. Telangana districts: Hyderabad, Medchere, Rangareddy, Sangareddy, Medak, Vikarabad, Adilabad, Asingam, Manchurian, Mahbaba, Nirmal, Kamareddy, Karimnagar, Silsila, Jagatpur, Siddipet, Munugu, Jaishankar, Warangal, Anbar, Varangal, Jadir, Mahbubabad, Nalgonda, Yadgiri, Suryapet, Khammam, Bhadradri, Mahbubnagar. States and capital: Telangana, Hyderabad, Andhra Pradesh, Amravati, Andhra Pradesh, Itanagar, Assam, Dispur, Bihar, Patna, Chhattisgarh, Raipur, Goa, Panadi, Gujarat, Gandhinagar, Haryana, Chhattisgarh, Himachal Pradesh, Shimla, Jammu and Kashmir, Srinagar, and Jharkhand, Ranchi, Karnataka, Bengaluru, Kerala, Thiruvananthapuram, Madhya Pradesh, Bhopal, Maharashtra, Mumbai, Manipur, Imphal, Meghalaya, Shillong, Mizoram, Bengal, Nagaland, Goa, Odisha, Bhubaneswar, Punjab, Chandigarh, Rajasthan, Jaipur, Sikkim, Gatau, Tamil Nadu, Chennai, Tripura, Agartala, Uttaranchal, Dehradun, Uttar Pradesh, West Bengal, Kolkata. Our national songs: peacock bird, tiger and man, flower, and oxide, multitude, planetary, hawking wave, dolphin, aquatic animal, king cobra reptile, elephant, hashtag animal, Ganga National, Saka calendar, national calendar. Chief Prime Minister: Andhra Pradesh, Sri Vyas Jagannath Reddy, Telangana, Sri K. Chandrasekhara, Arunachal Pradesh, Sri Hemant Babu, Assam, Sri Sarbanand Sonowal, Bihar, Sri Nitish Kumar, Chhattisgarh, Sri Bhupesh Baghel, Goa, Sri Pramod Sawant, Gujarat, Sri Vijay Bhai R. Rupani, Haryana, Sri Manohar Vijay. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడలో క్యాబ్ డ్రైవర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది.
17 తులాల బంగారంతో పాటు 16,000 రూపాయల నగదు, 10 తులాల వెండి చోరీ జరిగిందని బాధితుడు తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఓపెన్ చేయండి. సీసీ కెమెరాలు ఏమి లేకుండా బయట మనం చూసిరా వచ్చినట్టు ఇందాక సార్ వాళ్ళు ఇక్కడ పక్క బిల్డింగ్లో ఉందన్నమాట. ఆ ఎదురు బిల్డింగ్లో ఉంది, వాళ్ళు చెక్ చేయమని. నా పేరు అంజయ్ అండి. నేను క్యాబ్ డ్రైవర్ని. నేను మా ఇంట్లో చిన్న దొంగతనం జరిగింది. మా గోల్డ్ పోయింది. మాది ఒక 17 తులాలు గోల్డ్ పోయింది, ఒక 13,000 క్యాష్ పోయింది. మేము ముగ్గురం డ్యూటీలు చేస్తాం. మా మిస్సెస్ ఏమో టైలరింగ్ షాప్లో ఉంటుంది. ఆమె 8:50, 8:09 ఆ మధ్యలో ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి చూడగానే బీరో తలుపు తీసుంది, బీరో పగలగొట్టింది అనగా నేను కూడా అదే సమయంలో ఇంక డ్యూటీకి వచ్చాను. డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్నా మాకు ఫోన్ చేసి తొందరగా ఇంటికి రమ్మంటే వస్తే ఇంకా అప్పులకు ఇవన్నీ పగలగొట్టేసి ఉన్నాయి, ఎక్కడెక్కడ సామాన్లు ఉన్నాయి. తర్వాత వెంటనే 100కి డైల్ చేసి కంప్లైంట్ చెప్పగానే వాళ్ళందరూ వచ్చి సీసీ కెమెరాలోనే మన తెలిసిందా? సీసీ కెమెరాలో మనం చూసారు. ఇంకా ఇప్పుడు అది చెక్ చేస్తున్నారు సార్. అది ఇంకా మనకు తెలియదు. అది చెక్ చేస్తున్నారు. అది చెక్ చేసిన తర్వాత ఇంకేంటనేది ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఇచ్చారు మాకు. కంప్లైంట్ అయ్యింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పొట్టి శ్రీరాములు ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతి పిలుపు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి. దివ్యాంగులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హితవు. గర్భిణీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వైద్య సిబ్బందికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హితవు. టీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయం. బీజేపీ నాయకురాలు సినీ నటి విజయశాంతి ఎద్దేవా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.